స్టార్ హీరో మూవీసా అయితే మినిమం గ్యారంటీ అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు. టాక్ ఎలా ఉన్నా వసూళ్ల వర్షం కురిపించేవారు ఆడియన్స్. పెద్ద హీరోల సినిమాలంటే సేఫ్ జోన్ లో ఉన్నట్లు ఫీల్ అయ్యేవారు మేకర్స్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సినిమాలు ఏవైనా, స్టార్స్ ఎవరైనా కంటెంట్ కనెక్ట్ కాలేదంటే కాసులు కురిపించము అంటున్నారు. అప్పుడెప్పుడో శంకర్ దాదాకి పోటీగా వచ్చిన ఆనంద్ ఎంత అప్లాస్ మూట కట్టుకుందో చూసాం. ఇక వారం రోజుల గ్యాప్ లో వచ్చిన చిరుత, హ్యాపీ డేస్ లో ఎంత హోరాహోరీగా తలపడ్డాయో తెలియంది కాదు. ఇక బ్రోగా వచ్చిన పవర్ స్టార్ ని కాదని అదే సమయంలో వచ్చిన బేబీకి బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఇక 2024 పొంగల్ బరిలో దిగిన మహేష్ సినిమా గుంటూరు కారంని కాదని తేజ సజ్జా హనుమాన్ కి జైకొట్టి 100 కోట్లు కురిపించారు. అంటే కావాల్సింది స్టార్స్ కాదు, కంటెంట్ అన్నమాట. భారీ బడ్జెట్, గ్లోబల్ స్టార్ డైరెక్టర్ అంటూ వచ్చిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ మూవీ జోరు ముందు నిలబడలేదంటే ఆడియన్స్ ఎంత పర్టికులర్ గా ఉన్నారో అర్థమవుతుంది. ఇక తాజాగా అసలు హీరోలే లేకుండా కేవలం యానిమేటెడ్ మూవీగా వచ్చిన మహావతార నరసింహ భారీ అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లుకి ఎలా చిల్లు పెట్టిందో చూసాం. సో కావాల్సింది స్టార్స్ కాదు, సరైన కంటెంట్ అని మేకర్స్ గ్రహించి కథాబలమున్న చిత్రాలకి సై అంటారా, లేక అదే మూసలో కొట్టుకుపోతారా చూడాలి. హీరోలు, విలన్లు లేరి నాటకంలో అంటూ ప్రస్థానం సినిమాతో రాజకీయాలకి సరికొత్త అర్థం చెప్పాడు దేవా కట్ట. మరి అచ్చొచ్చిన అదే రాజకీయాల్ని మరోసారి బ్యాక్ డ్రాప్ గా తీసుకుని తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ మయసభ ఎలా ఉందో చూద్దాం. కథలోకెళ్దాం. కేకేఎన్, ఎంఎస్ఆర్ ఇద్దరూ కాలేజీలో ఒకరికొకరు పరిచయం అవుతారు. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇక కేకేఎన్ కు మాత్రం తన కాలేజీ తరపున స్టూడెంట్ యూనియన్ లీడర్ అవుదామనుకుంటాడు. కానీ కాలేజ్లో వేరే కులానికి చెందిన వ్యక్తుల డామినేషన్ కారణంగా అక్కడ విజయం సాధించలేకపోతాడు. ఆ తర్వాత ఎంఎస్ఆర్ పరిచయం కావడంతో ఇద్దరు రాజకీయాల్లోకొచ్చి ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. ఆ తర్వాత తమ రాజకీయ ఎత్తుగళ్లతో వీళ్ళిద్దరూ చిన్న వయసులోనే మంత్రులవుతారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో హీరోగా అలరిస్తున్న ఆర్సీఆర్ తన కుమార్తెను కేకేఎన్ వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటనతో ఆర్సీఆర్ వీర తెలుగు పార్టీని స్థాపిస్తాడు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 6వ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న ఐడీపీఐ పార్టీని మట్టి కరిపించి ఆర్ఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్ఎస్ఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడానికి అతని అల్లుడు కేకేఆర్ ఏం చేశాడనేదే మయసభ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ స్టోరీ. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సిబిఎన్ వైఎస్ఆర్లని దృష్టిలో పెట్టుకుని వాళ్ల పొలిటికల్ లైఫ్ జర్నీనే తెరకెక్కించారనేది వాస్తవం. ఇక సిరీస్ విషయానికొస్తే ఇందులోని ట్విస్టులు, మలుపులు, ద్రోహం, లక్ష్యం, త్యాగం తదితర అంశాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఈ విషయాన్ని అవపోసన పట్టించుకున్న దేవా కట్ట ఎంగేజింగ్ పొలిటికల్ డ్రామాను తీర్చిదిద్దడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. ఆయన రైటింగ్, కథనంలోని లోతు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. రామిరెడ్డిగా చైతన్యరావు, కృష్ణమనాయుడుగా ఆది పినిశెట్టి పర్ఫెక్ట్ గా సరిపోయారు. సాయి కుమార్, చక్రధర్రావు కూడా తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగే ఈ సిరీస్ లో లోపాలు కూడా ఉన్నాయి. సిరీస్ మధ్యలో ఈ వెబ్ సిరీస్ రైటింగ్ చాలా చప్పగా సాగుతుంది. ముఖ్యంగా భారత్ లో ఎమర్జెన్సీ వంటి సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకో. ఈ సబ్జెక్టును దేవా కట్ట అండ్ టీం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. సురేష్ రఘుటు, జ్ఞానశేఖర్ విఎస్ కెమెరా పనితనం అదిరిపోయింది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చాలా వరకు బాగున్నా కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండాల్సిందే. శక్తికాంత్, కార్తిక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా చూస్తే మయసభ ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఏడాదిలో 18 సినిమాలు చేశాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇక అప్పట్లో ఏడాదికి 10-12 సినిమాలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే అదంతా గతం. కాలం మారింది. భారీ బడ్జెట్లు, స్టార్ కాస్టింగ్లు, విజువల్ ఎఫెక్ట్లు, పాన్ ఇండియా స్టేటస్లు, ఇలా రీజన్ ఏదైనా ఏడాదికి ఒక సినిమా, ఒక్కోసారి అది కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు మన స్టార్ హీరోలు. అయితే అది నాకు వర్తించదు అంటున్నాడు మన బాలయ్య. అవును, అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, వీరసింహారెడ్డి వంటి సినిమాలు ఇచ్చిన జోష్ తో ఇప్పుడు ఏకంగా 4 సినిమాలకి సై అంటున్నాడు. బాలయ్య వద్దకి వచ్చిన ఫిల్మ్ ఫెడరేషన్ ఛాంబర్ ఇష్యూ సందర్భంగా ఈ కామెంట్స్ చేసుకొచ్చాడు బాలయ్య. దీంతో బాలయ్యకి పోటీగా వచ్చే మిగతా హీరోలు ఎవరైనా ఉంటారా అని ఆరా తీస్తున్నారు మూవీ లవర్స్. తోటి నటులైన చిరు కూడా ఈ మధ్య కాస్త స్పీడ్ పెంచినట్టే కనిపిస్తున్నా మరీ ఏకంగా ఏడాదికి 4 సినిమాలంటే కాస్త కష్టమే. పైపెచ్చు మీద పడుతున్న 7 పదులు కూడా ఎంతవరకు సహకరిస్తాయి? ఇక క్యామియోలతో కాలం వెళ్లదీస్తున్న నాగ్ హీరోగా కాకుండా ఇలానే స్పెషల్ రోల్స్ చేసుకుపోతే 4ను మించొచ్చు.
కానీ హీరోగా చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో జనరేట్ అయ్యే మనీ అంతకు మించి అని కింగ్కి తెలియందే కాదు. మరి మన కార్మికులని దృష్టిలో పెట్టుకుని ఇకనైనా స్పీడ్ పెంచుతాడా చూడాలి. ఇక నాకేం తొందర లేదంటూ ఏడాదికి 1కి మించి వదలని వెంకీ రాణానాయుడు లాంటి సిరీస్లు చేస్తే మాత్రం ఆ నెంబర్ ని బీట్ చేయొచ్చు. ఇక వీరు కాకుండా పాన్ ఇండియా మోజులో పడి నెంబర్స్ కాదు కలెక్షన్స్ ముఖ్యమని డిసైడ్ అయిన సోకాల్డ్ స్టార్ హీరోస్ నుంచి ఇలా ఏడాదికి 4 ఆశించడం అంటే అత్యాశనేమో. ఇండస్ట్రీ ఇక్కడ పూలే కాదు రాళ్లు కూడా పడతాయి. కాసులు కాంట్రవర్సీలు కలిసి సావాసం చేస్తాయి. కేవలం ఇమేజ్ కావాలి కానీ ఇబ్బందులు రావద్దు అంటే కాని పని. ఇదే విషయాన్ని కుండ బద్దలు కొడుతుంది మిల్కీ బ్యూటీ తమ్ము. అవును, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది తనను అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని వాపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొదట్లో సౌత్ స్టార్ సరసన నటిస్తున్న టైంలో తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు ఆ స్టార్ హీరో కేకలు వేసి తన స్థానంలో మరో నటిని తీసుకోవాలని ఆదేశించారట. అప్పుడు ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజు ఆ స్టార్ హీరోనే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. కోపంలో అలా అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు అని చెప్పుకొచ్చింది తమన్నా. అయితే ఆ పెద్ద హీరో ఎవరనేది మాత్రం ఓపెన్ గా చెప్పే ధైర్యం చేయలేకపోయింది ఈ ముంబై ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఇలాంటివి ఎన్ని ఫేస్ చేస్తే కానీ ఇండస్ట్రీలో పాగా వేయలేరన్న నిజ జీవిత సత్యాన్ని తమ్ము ఇలా బోధిస్తుందన్నమాట. ఆ మధ్య ఆజ్కి రాత్ అంటూ బాలీవుడ్ కి ముచ్చమటలు పోయించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇటీవల ఓదెలా 2తో శివశక్తిగా మెప్పించిన తమన్నా ప్రస్తుతం 4 హిందీ సినిమాలని లైన్లో పెట్టడం విశేషం. ఆగస్టు 14 యావత్ సినీ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు. కూలీతో తలైవా, వార్ 2తో తారక్ బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమైన రోజు. దీంతో అక్కడిదాకా ఆగలేమంటూ పొలోమంటూ ఏకంగా 6 సినిమాలు థియేటర్లపై అటాక్ చేయబోతున్నాయి. వీటిలో కాస్త ఎక్కువ ఆకట్టుకుంటోంది అంటే కన్నడ నుంచి డబ్ అవుతున్న సూ ఫ్రమ్ సో. 3 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ కన్నడలో ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మనీ హారర్ అండ్ కామెడీ డబ్బింగ్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక మలయాళం నుంచి అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం వస్తోంది. ఇది గతంలోనే మలయాళంలో విడుదలైంది. మరి తెలుగులో ఎలాంటి స్పందన తీసుకొస్తుందో. ఇక తెలుగు నుంచి వైవా, హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన బకాసుర రెస్టారెంట్ విడుదలవుతోంది. ఇది కూడా హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక అంతా కొత్త వాళ్లే నటించిన రాజుగారి సవాల్, భళారే చిత్రం, బ్లాక్ నైట్ అనే చిత్రాలు ఈ 8న రిలీజ్ అవుతున్నాయి. వీటి గురించి ఆడియన్స్ పట్టించుకుంటారా అనేది అనుమానమే. అయితే ఒక రోజు తర్వాత అంటే ఆగస్టు 9న మాత్రం బాక్సాఫీస్ అంతా అతడి మానియానే ఉంటుందని చెప్పక తప్పదు. చూడాలి మరి అసలు కంటే కొసరుగా వస్తోన్న ఈ అతడు ఎన్ని సినిమాల కలెక్షన్స్ కి గండి కొడతాడు. కష్టాలని అద్భుతంగా తెరకెక్కిచ్చే టాలీవుడ్ ని ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయి. అసలే సక్సెస్ రేట్ అంతంత మాత్రం. హిట్ టాక్ వస్తే కానీ ఇళ్లలోంచి కదలని ఆడియన్స్. మరోవైపు థియేటర్లపై డామినేషన్ చేస్తూ ఓటీటీల దూకుడు. దీంతో మూత పడతాయో తెలియని థియేటర్లు. ఇలా పైన పటారం లోన లొటారం అన్న చందంగా ఒకవైపు 100 కోట్లు వచ్చాయని పోస్టర్లు వేసి ఊదరగొడుతున్న మేకర్సే ఇప్పుడు ఏమీ మిగలట్లేదు అంటూ చేతులెత్తిస్తున్న పరిస్థితి. తాజాగా ఇది సరిపోదంటూ కార్మికుల వార్నింగులు. దీంతో సినిమాలని అసలేం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరైపోతుంది టాలీవుడ్. వాస్తవానికి నిర్మాతలు ఉంటేనే సినిమాలు తెరకెక్కుతాయి. కానీ బడ్జెట్ ని కంట్రోల్ చేయాల్సిన నిర్మాతలే రన్నింగ్ రేస్ మాదిరి ఒకరిని మించి మరొకరు కోట్లు కురిపించి సినిమాలు తెరకెక్కించడం, తీరా బొక్కబోర్ల పడటంతో తలలు పట్టుకోవడం కామన్ అయిపోయింది. దీంతో ఓటీటీలో అయినా కాసిని డబ్బులు చూడొచ్చు అనుకున్న మేకర్స్ విడుదలైన నెలలోపే స్ట్రీమింగ్ చేయడంతో ఆడియన్స్ కూడా థియేటర్ వైపు చూడని పరిస్థితి. ఇక కోట్ల పారితోషికానికి అలవాటు పడ్డ హీరోలు ఉన్న పళంగా తగ్గమంటే ససీమీరా అనడం, మరోవైపు పాన్ ఇండియా మోజులో బడ్జెట్లు భారీగా పెంచడం, ఇది చూసిన కార్మికులు అందరికీ పెంచగాలేనిది మాకు మాత్రం పెంచరా అంటూ వార్నింగులు ఇవ్వడం. దీంతో బడ్జెట్లు అమాంతం పెంచుకుపోయిన మేకర్స్ వైపే అందరూ వేళ్లు వెళ్లే పరిస్థితి. వెనక ముందు చూడకుండా కోట్ల రూపాయలు కుమ్మరించడం వల్లే ఈ పరిస్థితులు దాపరించాయని, రన్నింగ్ రేసు మాదిరి కాకుండా అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని బడ్జెట్లు కంట్రోల్లో పెట్టుకుంటే ఇప్పుడిలా కుమ్మిలిపోవలసిన పరిస్థితి వచ్చేది కాదని తమలో తామే మదన పడిపోతున్నారట సోకాల్డ్ స్టార్ ప్రొడ్యూసర్స్. ఏది ఏమైనా టాలీవుడ్ ఒక రకమైన గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నదన్నది సత్యం. చూడాలి. స్వయంగా చిరంజీవి, బాలకృష్ణలో రంగంలోకి దిగారు కాబట్టి ఇక ముందైనా టాలీవుడ్ ఈ కష్టాల కడలు దాటి బయటపడుతుందో లేదో.
చిరు అనిల్ సినిమా అనౌన్స్ చేసేటప్పటికీ మరే సినిమా సంక్రాంతిని టార్గెట్ చేయలేదు. దీంతో చిరుకి ఓపెన్ గ్రౌండ్ దొరికింది. ఇంకేం సంక్రాంతికి వస్తున్నంతో 300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ తో చిరు కలిసి బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తారనుకున్నారంతా. అయితే ఆ తర్వాత రవితేజ, అనార్కలి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు సంక్రాంతికి సయనడంతో ఈ 3 సినిమాలే వస్తున్నాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కావలసిన ప్రభాస్ ది రాజాసాబ్ పొంగల వైపు దిక్కులు చూస్తున్నాడట. దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా సంక్రాంతికి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 కూడా సంక్రాంతికి వస్తుందంటున్నారు. అఖండ 2ను 600 116 సెప్టెంబర్ 25కి రిలీజ్ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని మేకర్స్ చెప్తున్నారు. కానీ ఏదైనా కారణాల వల్ల ఒకవేళ వాయిదా పడితే అఖండ 2 కూడా సంక్రాంతికి షిఫ్ట్ అవడం పక్కా. దీంతో పాటు కోలీవుడ్ నుంచి దళపతి విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న జననాయగన్ శివకార్తికేయన్ సినిమా ఒకటి రిలీజ్ కానుంది. అంటే మొత్తం 8 సినిమాలన్నమాట. ఇక పొంగల్కి ఇంకా 4 నెలల టైం ఉంది. ఈ గ్యాప్ లో వీటిని ఏదైనా వెనక్కి వెళ్లిపోయినా ఇంకే సినిమా అనౌన్స్ అయినా ఆశ్చర్యం లేదు. అసలే ఆడియన్స్ కి సినిమా రిలీజ్ అవుతుందంటేనే పండుగ. అలాంటిది పండుగ రోజే సినిమా రిలీజ్ అయితే ఇక అంతకన్నా కావాల్సింది ఏముంది? చూడాలి ఏవి సై అంటాయో మరేవి సైడ్ తీసుకుంటాయో. మల్టీ స్టారర్ సరిగ్గా కుదిరితే ఓకే, తేడా వస్తే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయి. స్క్రీన్ టైం లేదనో, ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో, హీరోయిన్ ను పెట్టలేదనో, ఇలా రీజన్ ఏదైనా తమ హీరో తగ్గాడనుకుంటే మాత్రం అరిచి గీ పెట్టేస్తారు ఫ్యాన్స్. అయితే మేకర్స్ కథల్ని కాస్త తెలివిగా వండడం వల్ల ఇలాంటి కాంట్రవర్సీలని కాస్త తప్పించుకోగలుగుతున్నారు. ఆర్ఆర్ఆర్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. హ్యూజ్ మాస్ బేస్ ఉన్న తారక్, చరణ్లకి తెలివిగా స్క్రీన్ షేర్ చేశాడు జక్కన్న. ఏమాత్రం తేడా కుట్టినా సినిమా అస్సామైపోయేది. ఇక తాజాగా డేర్ చేసి వార్ 2 కోసం హృతిక్, తారక్ ని ఒక్కటిచ్చేశాడు అయాన్. ఏమాత్రం తేడా జరిగినా యంగ్ టైగర్ ఫ్యాన్స్ అటాక్ మామూలుగా ఉండదు. ఇదిలా ఉంటే వీళ్లని ఇన్స్పైర్ అవుతూ బన్నీ, షారుఖ్ లని కలపబోతున్నాడట నీల్. ఇప్పటికే నీల్ తో KGF 1, 2, సలార్ సినిమాలు తీసిన హోంబలే బ్యానర్ ఇందుకు స్కెచ్ వేస్తుందట. అయితే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో, నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు నీల్ కోసం KGF 3, సలార్ 2 సినిమాలు వెయిట్ చేస్తున్నాయి కూడా. ఒక్క కింగ్ ఖాన్ మాత్రమే కింగ్ అనే ఒక్క సినిమాతో వీళ్లలో కాస్త ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి షారుఖ్ రెడీగా ఉన్నా వీటన్నింటినీ దాటుకుని నీల్, బన్నీలు షారుఖ్ తో జోడీ కట్టడం అంటే ఇప్పుడు అయ్యే పని కానే కాదు. ఒకవేళ అన్నీ కుదిరి ఆడియన్స్ ముందుకు రావాలన్నా మరో 2-3 ఏళ్లు పక్కా. మరి ఈలోపు ఎన్ని ఈక్వేషన్స్ తెర మీదకొస్తాయో, ఎందరు హీరోలు ఎంట్రీ ఎగ్జిట్లు ఇస్తారో చూడాలి. సినిమాలు, సంచలనాలు కలిసి సావాసం చేస్తున్నాయి. ఎక్కడ వైరల్ న్యూస్ ఉంటే అక్కడ వాలిపోతున్నాడు ఫిల్మ్ మేకర్. ఆడియన్స్ లో ఇలాంటి సెన్సేషన్ కి ఉండే గిరాకీ అలాంటిది. మరి దీన్నే పట్టుకున్నాడు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. అలా 15 కోట్లతో తీసిన కశ్మీరీ ఫైల్స్ 300 కోట్లని కొల్లగొట్టింది కూడా. ఇక ఆ తర్వాత తీసిన వ్యాక్సిన్ వార్ బాక్సాఫీస్ వార్ లో నెగ్గకపోవడంతో మరోసారి కాంట్రవర్సీపై కాన్సంట్రేట్ చేశాడు. కశ్మీర్ ఫైల్స్ అంటూ కశ్మీర్ పండిట్ల ఊచకోత బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసిన వివేక్ ఇప్పుడు 1947లో పశ్చిమ బెంగాల్లో జరిగిన మతపరమైన దాడుల బ్యాక్ డ్రాప్ లో బెంగాల్ ఫైల్స్ కి శ్రీకారం చుట్టాడు. ఇలా టీజర్ వదిలాడో లేదో బగ్గుమంది బెంగాల్ సర్కార్. సినిమా కనుక రిలీజ్ చేస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించింది కూడా. అయినా ఎక్కడా తగ్గనంటున్నాడు ఈ కాంట్రవర్సీ ఫిల్మ్ మేకర్. పైపెచ్చు ట్రైలర్ ని కూడా అక్కడే వదులుతానని, ఎవరేం చేస్తారో చూస్తానని సవాల్ చేస్తున్నాడు కూడా. అయితే అధికారాన్ని చెలాయించే సర్కార్ని ఎదిరించే వివేక్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఎందుకంటే కశ్మీర్ ఫైల్స్ దేశంలో ఎంత వైరల్ అయిందో మమతాకి తెలియదేం కాదు. మరి చూస్తూ వివేక్ ని బెంగాల్ గడ్డ మీద, అది కూడా తమకి వ్యతిరేకంగా గళం విప్పే సినిమాని వెల్కమ్ చేస్తుందా అంటే డౌటే. ఇప్పటికీ మతం పేరు మీద కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆ రాష్ట్రంలో 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి కూడా. మరి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ ని వివేక్ అన్నట్టుగా అక్కడే వదులుతాడా, లేక ఎందుకులే అంటూ సైలెంట్ అవుతాడా చూడాలి. ఘాటీతో ఊరిస్తున్న స్వీటీ ఇప్పుడు సెప్టెంబర్ 5నే కోరుకుంటుంది. ట్రైలర్ లో లేడీ పుష్పరాజు రేంజ్ లో దుమ్ము లేపుతున్న ఈ దేవసేన ఈసారి పక్కా అని చెప్పేసింది కూడా. ఇక ఇదే రోజున మెస్మరైజ్ చేస్తా అంటూ మిరాయితో వచ్చేస్తున్నాడు తేజ సజ్జా. హనుమాన్ ఇచ్చిన ఊపుతో మరోసారి మైథలాజికల్ విజువల్ వండర్ ని వండి వార్చాడు ఈ కుర్ర హీరో. పైపెచ్చు డేట్ లో ఎలాంటి మార్పు లేదని విశ్వప్రసాద్ తేల్చేశాడు కూడా. ఇక మంచువారి చిన్నోడు మనోజ్ విలన్ గా నటించడం విశేషం. ఇక నాకు ఇదే డేట్ కావాలంటుంది నేషనల్ క్రష్ రష్మిక మండన. క్యూ కట్టినప్పుడే ఛాన్స్ లని ఒడిసి పట్టేయాలంటూ వరుస సినిమాల్ని లైన్ లో పెట్టేస్తున్న బ్యూటీ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ది గర్ల్ ఫ్రెండ్ కి ఓకే చెప్పేసి కంప్లీట్ చేసేసింది కూడా. ఇక సెప్టెంబర్ 5న వస్తా
చేస్తామని అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపో ఎల్లుండో రావచ్చని టాక్. ఇక ఇదే డేట్ కోసం శివకార్తికేయన్ మదరాసి కూడా ముచ్చటపడుతోంది. అమరన్ తర్వాతి మూవీ కావడం, మురుగదాస్ డైరెక్షన్ చేయడం, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇవ్వడం, ఇలా ప్రతిదీ మదరాసిపై అంచనాలు పెంచేదే. దీంతో పాటు బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీ భద్రకాళితో ఇదే డేట్ కి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే లేట్ అయిపోవడం, మరోవైపు సెప్టెంబర్ చివర్లో అక్టోబర్లో పవన్, చిరు, బాలయ్యలు సందడి చేసే ఛాన్స్ ఉండడంతో ఇలా ఒకే రోజు క్యూ కట్టేస్తున్నాయన్నమాట. చూడాలి ఒకే రోజు వస్తామంటున్న సినిమాల్లో ఏది దేని కలెక్షన్స్ కి గండి కొడుతుందో. For more videos like this, subscribe Big TV channel.